శబరిమల యాత్ర భక్తులపై పోలీసులు అమానుషంగా ప్రవర్తించారని ఏపీ బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నాస్తిక ఎల్డీఎఫ్ ప్రభుత్వ విధానాల వల్ల శబరిమలలో అయ్యప్ప భక్తులు పడుతున్న కష్టాలను చూసి నా హృదయం చలించిపోతుందన్నారు. శబరిమల పవిత్ర క్షేత్రం పట్ల కనీస గౌరవం లేకుండా భక్తులకు అవసరమైన ఏర్పాట్లతో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాధవ్ వెల్లడించారు. అయ్యప్ప సేవా సంఘం, అమృతానందమయి మఠం వంటి ధార్మిక సంస్థలు సేవ చేయకుండా అడ్డుకోవడం ప్రభుత్వం హిందువుల పట్ల వ్యతిరేకత చూపిస్తున్నట్లు మాధవ్ ఆవేదన వ్యక్తం చేశారు. భక్తుల ఇబ్బందులకు కేరళ ప్రభుత్వం తక్షణమే బాధ్యత వహించి తమ వైఖరిని మార్చుకోవాలని మాధవ్ డిమాండ్ చేశారు. అలాగే శబరిమల పవిత్రతను దెబ్బతీయడానికి ఎల్డీఎఫ్ కుట్రలు పన్నుతోందని తెలిపారు. ఇక ఈ అంశంపై బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి మాధవ్ వీడియో విడుదల చేశారు. భక్తులు అనేక మంది ఈరోజు శబరిమల వెళ్తూ అనేక రకాల ఇక్కట్లు పడుతున్న తీరేదైతే ఉందో, కేరళలో ఉండే నాస్తిక కమ్యూనిస్ట్ ప్రభుత్వం యొక్క తీరు పరాకాష్ఠ చేరింది. ఎటువంటి సౌకర్యాలు కూడా శబరిమలకి వెళ్లే లక్షలాది మంది భక్తుల యొక్క మనోభావాలు గాయపరుస్తూ, హిందువులు మనోభావాలు గాయపరుస్తూ అక్కడ పోలీస్ వ్యవహరిస్తున్న తీరేదైతే ఉందో అందరం కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. సభ్య సమాజం సిగ్గుపడే విధంగా అక్కడ పోలీసు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిన ఎవరైతే అయ్యప్ప స్వామి భక్తులు ఉన్నారో వాళ్ళ పట్ల వ్యవహరించిన తీరు చాలా అసహ్యంగా, ఏకంగా ఉంది. కనుక దాన్ని వెంటనే ఖండించి వెంటనే ఎల్డీఎఫ్ ప్రభుత్వం ఎవరైతే పోలీస్ అక్కడ విధి నిర్వహణలో ఉన్నాడో అతను సస్పెండ్ చేయాలి. అలాగే శబరిమలకి ఏటా లక్షలాది మంది వెళ్తుంటే వాళ్ళకి కనీస సౌకర్యాలు కల్పించకపోవడం, వసతి కానీ, నీటి సమస్య కానీ, అలాగే ఆహారానికి సంబంధించిన ఏర్పాట్లు చేయకపోవడం కూడా అత్యంత గర్హనీయం. ముఖ్యంగా ఎల్డీఎఫ్ ప్రభుత్వం హిందువుల యొక్క మనోభావాలు గాయపరిచే విధంగా మొన్న గ్లోబల్ అయ్యప్ప సమ్మిట్ ఏదైతే నిర్వహించారో దాంట్లో భాగంగా అనేక రకాల కొత్త విషయాలు తెర మీద తీసుకురావడం జరిగింది. ఆ యొక్క సమావేశంలో అయ్యప్ప స్వామి దేవాలయ ప్రాంగణాన్ని ఒక సెక్యులర్ దేవాలయంగా మార్చే ఒక ప్రయత్నం, అక్కడ ముస్లిం స్వాములు అలాగే క్రిస్టియన్స్ అంతా కూడా ఒక నిలయంగా ఉండాలని ఒక ప్రయత్నం చేయటం, అయ్యప్ప